సంవత్సరం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు ఆయన. ఈ సంవత్సరం ఒక అద్భుతం జరిగించు. నా బిడ్డకు మెడికల్ సీట్ కోసం ప్రయత్నించాం. ఇప్పుడు రాలేదయ్యా. ఇప్పుడు దయచేయండి. సివిల్ రాస్తున్నాను. 3 సార్లు 4 సార్లు రాశానయ్యా. అవటం లేదు. ఈ సంవత్సరం నాకు సహాయం చేయి. ఎంతో కష్టపడ్డాను, ఎంతో సంపాదించాను, అంత పోయిందయ్యా. పోగొట్టుకుని తిరిగి నాకు దయచేయి. భార్య భర్తల మధ్య సమాధానం పోయిందయ్యా. నాకు సహాయం చేయి. నా తాగుడు వల్ల నా ఆరోగ్యం పోయిందయ్యా. నా బాబు ఒప్పుకున్నాడు. మళ్ళీ నా ఆరోగ్యం దయచేయి. మళ్ళీ నేను లివర్ బట్టి స్వస్థపరచు. నా కిడ్నీస్ బట్టి స్వస్థపరచు. నా ఊపిరితిత్తుల బట్టి స్వస్థపరచు. నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నానని క్షమించయ్యా. నీవు ఇచ్చిన కుటుంబాన్ని పాడు చేస్తున్నానని క్షమించయ్యా. నీవు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నానయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ ఈ రోజు నేను విడిచిపెట్టను. అది దేవునికి మొరపెట్టు. ప్రతి ఒక్కరు తెలిసి చెప్పండి. ఏది దొరకలేదు నీకు. సంవత్సరాలు ఎదుగుతున్నావు, ఏమి సాధించలేకపోయావు. ఏది మొదలుకుంటే ఆశీర్వదిస్తాడు ప్రభు. ఇక్కడి నుంచి మీరు కుటుంబానికి తృప్తి పొంది దేవుని స్తుతించదగ్గ ఆశ్చర్యకార్యాలు చేయాలి నా కుటుంబంలో, నా జీవితంలో అని ప్రభు అడుగుదాం. ప్రకటించిన పైకెత్తి ప్రార్థన చేద్దాం. నా సమాధానం పోయిందయ్యా. నాకు మళ్ళీ సమాధానం దయచేయి. నా రక్షణానందం పోయిందయ్యా. మరలా నాకు రక్షణానందం దయచేయి. నా మొదటి ప్రేమను పోగొట్టుకున్నానయ్యా. మళ్ళీ నాకు ఆ మొదటి ప్రేమ దయచేయి. ప్రతి ఒక్కరు అడగండి. ఏదో ఒకటి అడగండి. అడిగితేనే ఇస్తానన్నాడు. అడుగునే నీకు ఇవ్వనన్నాడు. అడగలేదు కాబట్టి దొరకలేదు అన్నాడు. యేసయ్య వింటున్నాడు ప్రార్థన. పైన ఉన్నవారు, కింద ఉన్నవారు, మూలలో వారు, చివరి వారు, నిలబడిన వారు, చెల్లెలి నాకు ఈ సహాయం కావాలయ్యా. నీ తోడు కావాలయ్యా. ఈ నూతన సంవత్సరం లేకుండా నేను ముందుకు సాగలేదయ్యా. మళ్ళీ ఏడుపుల సంవత్సరం వద్దు, మళ్ళీ నష్టాల సంవత్సరం వద్దు, మళ్ళీ రోగాల సంవత్సరం నాకు కొత్త సంవత్సరం వద్దయ్యా. ఆరోగ్యమైన సంవత్సరంగా చేయి, ఆనందమైన సంవత్సరంగా చేయి, తృప్తి కలిగిన సంవత్సరంగా చేయి నాయన. నా బ్రతుకులో తృప్తి తెచ్చి నాయన. నా భార్యతో ఆనందించడానికి సహాయం చేయి. నా కుటుంబంతో సంతోషించడానికి సహాయం చేయి. భర్తతో చోట భార్య చూస్తున్నామయ్యా. ఆ కుటుంబానికి పెద్ద నాయన. నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. కావాలయ్యా, నీ కృపణ కావాలయ్యా, నీ ప్రేమ కావాలయ్యా. ఈ కొత్త సంవత్సరంలో అనుక్షణం కావాలయ్యా. ఇంత గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకున్నానయ్యా. అవన్నీ నేను తిరిగి పొందినట్లుగా తిరిగి ఇచ్చాను అన్న మాట నెరవేర్చగలబడుదాం. ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. నాకు ఈ కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, ఈ అప్పుల్లో ఉన్నానే, ఈ రోగాల్లో ఉన్నానే, గర్భఫలం లేదే, పిల్లల పెళ్లిలో లేదే, పక్షవాతం వచ్చిందే, గుండె జబ్బు వచ్చిందే, కిడ్నీలు పాడైనవే, ఇంకెందుకు నా బ్రతుకు విసిగిపోవద్దు. పోగొట్టుకున్నవన్నీ ఇస్తానికి సిద్ధంగానే రాత్రి. అడుగు అడుగు అడుగు. నీ ఆయుష్ను పెంచుతాడు, నీ ఆరోగ్యం ఇస్తాడు, నీ కుటుంబానికి ఇస్తాడు. నీ అవయవాలు ఇచ్చిన వాడు దేవుడు చెడిపోతే బాగు చేయగలిగిన వాడు ఆయనే. నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభు అద్భుతం జరిగిస్తాడు రాత్రి. పైకి నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయనా. గత సంవత్సరాలలో మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తానని వాగ్దానం ఇచ్చినందుకే వందనాలు నాయనా. మేము ఆగి ఆలోచించుకుని ఏమేమి పోగొట్టుకున్నామో వాటి విషయమై నీకు విన్నపం చేసుకోవడానికి, నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా తిరిగి పొందడానికి మాకు సహాయం చేయ. ఈ సంవత్సరం కుటుంబాన్ని సంతోషించే సంవత్సరంగా చేయి, స్తుతించే సంవత్సరంగా చేయి నాయనా. శాపాలు మాకొద్దయ్యా, వేదన మాకొద్దయ్యా, మరణ బయళ్ళలో వద్దయ్యా, విడిపోయిన కుటుంబాల్లో వద్దయ్యా, చెదిరిపోయిన బిడ్డలుగా మా బిడ్డలు వద్దయ్యా, అప్పులు పడి తొలనే ఉంది నాయనా. రుణబాధలతో ఎరకపోయిన స్థితిలో ఓటొద్దు నాయనా. కష్టాన్ని దీవించు, మా సంపాదన ఆశీర్వదించు, మా రుణాలు తీరడానికి సహాయం చేయి. మా ఇంట్లో ఉన్న తాగుబోతులు మార్చినైనా కొత్త దయచేయి, కొత్త జీవితాలు దయచేయి, కొత్త ఆశీర్వాదాలు దయచేయి నాయనా. ఈ కొత్త సంవత్సరంలో నీ ఆశీర్వాదాలు లేకుండా ఇంకొక రోజు కూడా మనకి వెళ్ళాలయ్యా. ఈ రాత్రి మమ్మల్ని ఆశీర్వదిస్తే కానీ ఇక్కడి నుంచి కదలయ్యా. ఎవరెవరు యథార్థంగా ప్రార్థిస్తున్నారో వారికి ఇప్పుడే నువ్వు దర్శించు నాయనా. వారి ఇంటికి వెళ్ళినప్పటికీ అద్భుతాలు జరగాలి, వారి కుటుంబంలో మార్పు కలగాలి, వారి శరీరంలో స్వస్థత కలగాలి, వారి బిడ్డలో మార్పు కావాలయ్యా. అపాయింట్మెంట్ ఆర్డర్లు రావాలయ్యా. దాసయ్యాలన్న శుభవార్త వినాలయ్యా. మేలు కలగడం చూడాలయ్యా. సాధారణ శక్తులు మమ్మల్ని పీడించింది చాలయ్యా. వాడు ఆశ పెట్టి నష్టపెట్టి మమ్మల్ని మోసగించిన బతుకులు చాలురాయా. మా తప్పులు ఎప్పకుండా మమ్మల్ని క్షమించు, మా పాపాలు పశ్చాత్తాపడుతున్న మమ్మల్ని క్షమించు. నూతనమైన ఆశీర్వాదాలు మాకు దయచేయి, నూతనమైన దీవెనలు మాకు దయచేయి. ఇక్కడ నిలబడిన ఒక్కొక్క కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు చూడాలయ్యా, పరిశుద్ధాత్మ కార్యాలు చూడాలయ్యా.
పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడడం చూడాలయ్యా. చేసిన తప్పును విడిచిపెట్టడం చూడాలి ఆయన. ఈ గట్టుగా ముగించిన మేము తిరిగి మా ఇళ్ళకి వెళ్ళినా సర్వ సత్యములోనికి నీ పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపించడానికి సహాయం చేయి. ఎండిపోయిన బతుకులు చిగురింపజేయను ఆయన. వాడిపోయిన జీవితాలను ఫలవంతములు చేయను ఆయన. నిర్వీరులైపోయిన వారు సమృద్ధికరులుగా మారడానికి సహాయం చేయము. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికీ ఆశీర్వాదమయ్యా. అతి ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించము. ప్రతి వారి హృదయ వాంఛను తీర్చి లోతైన సమాధాన సంతోషాలతో ఇక్కడ నుండి వెళ్ళినట్టుగా నీ కృపతో నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.